ఈ వీడియో కొన్ని ఘోరమైన మనందరికీ తెలియాల్సిన నిజాల్ని మీ కళ్ళ ముందు ఉంచుతుంది. అవేంటో తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడండి. ఇవాళ మనం తింటున్న ఆహారం మొత్తంలో కేవలం 3 పదార్థాలు మాత్రమే ఉన్నాయి. అవును, మీరు విన్నది నిజమే. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఆ 3 పదార్థాలు మనల్ని మృత్యువు వైపు నడిపిస్తున్నాయి. మనకేదైనా చిన్న జ్వరం వచ్చినప్పుడు లేదా తేలికపాటి అస్వస్థతగా అనిపించినప్పుడు ఆహారానికి బదులు ORSL తాగడం మేలనుకుంటాము. అయితే ఈ ORSL లేబుల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే తెలిసేది ఏంటంటే అసలు ఇది ORS కానే కాదు. అంతేకాకుండా చాలా మంది విరోచనాలప్పుడు ORSLని తాగితే ఉపశమనం కలుగుతుందని అనుకుంటారు. ఇదే ORSL ప్రోడక్ట్ మీద డయేరియా అప్పుడు దీన్ని తాగద్దని రాసుంటుంది. మన టొమాటో కెచప్ బాటిల్స్లో టొమాటోలు ఉంటాయి అనుకోవడం, హోల్ వీట్ బిస్కెట్స్లో అసలు మైదా ఉండదు అనుకోవడం అన్నీ అపోహలే. మనం రోజు తినే ప్యాకేజ్డ్ ఫుడ్ మనల్ని మనుషుల కంటే ఎక్కువగా బోల్తా కొట్టిస్తోంది. ఇది మాత్రం గ్యారంటీ. కానీ దీని పరిణామం మన ఆరోగ్యం మీద తీవ్రంగా ఉంటుంది. ఈ రోజుల్లో మరణాలకి నంబర్ 1 కారణం ఉగ్రవాదమో ప్రకృతి విపత్తులో కాదు, క్యాన్సర్, గుండె జబ్బు. మనం పదార్థాలతో సహా ఆహారాన్ని సొంతంగా తయారు చేసుకోవడం ఎప్పుడో మర్చిపోయాం. అయినా సరే బయట ఫుడ్ తిని విసిగిపోయిన మీరు ఇంట్లోనే బిర్యానీ చేసుకుందాం అనుకున్నారనుకోండి. బిర్యానీ చేసుకోవడానికి మీరు కొనే ఆహార పదార్థాల్లో 90% మళ్ళీ ప్యాకేజ్డ్ ఫుడే. పొలాల నుంచి ఆహారాన్ని తెచ్చుకోవడమో లేదా పొలాల నుంచి డైరెక్ట్ గా వచ్చిన ఆహారాన్ని వంటల్లో వాడుకోవడమో ఇవాళ పురాతన పద్ధతిగా పరిగణించవచ్చు. కానీ మేలుకోండి, ప్యాకేజ్డ్ ఫుడ్స్ 90%లో కెమికల్సే ఉంటాయి. కెమికల్స్ ఉండడం అంత ప్రమాదకరమైన విషయం ఏమీ కాదు. కానీ అత్యధికంగా కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ ఉండడం మాత్రం ఖచ్చితంగా ప్రమాదకరమే. మనం తింటున్న ఈ ప్యాకేజ్ ఫుడ్ లో ఉండేవి ఫ్లేవర్స్, కెమికల్స్ మాత్రమే. సహజమైన, స్వచ్ఛమైన ప్రకృతి పదార్థాలు కానీ కావు. ఉదాహరణకి స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ ని తీసుకోండి. అందులో రవ్వంత కూడా స్ట్రాబెరీ ఉండదు. స్ట్రాబెరీ రుచిని, రంగుని మరిపించే కెమికల్స్ ని వాడతారు అంతే. ఇది ప్రతి ప్యాకేజ్డ్ ఫుడ్ కి ఆపాదించగల బాధాకరమైన వాస్తవం. మనం ప్రియంగా తినే గుడ్ డే ఆల్మండ్ అండ్ క్యాష్యూ బిస్కెట్స్ లో 3% కంటే తక్కువ ఆల్మండ్స్, క్యాష్యూస్ ఉన్నాయంటే నమ్ముతారా? ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే మనం రోజు వంటలో వాడుకునే ఆహార పదార్థాలు, మన వంటగదిలో తరచూ కనపడే ఆహార పదార్థాలు కూడా ఈ కల్తీకి అతీతం కావు. పసుపు, మసాలాలు, వంట నూనెలు, పాలు, పెరుగు, ఆఖరికి పళ్ళు కూడా కల్తీ చేయబడుతున్నాయి. ఇది మనం అనుకున్న దానికంటే మనల్ని ఎక్కువగా భయపెట్టే హెచ్చరిక. ఎందుకంటారా? గత 20 సంవత్సరాలలోనే మన దేశంలో డయాబెటీస్ కి గురైన వారి సంఖ్య 64% మేరకు పెరిగిపోయింది. ఇవాల్టి రోజున మన దేశంలో 8 కోట్ల మంది డయాబెటీస్ తో బాధపడుతున్నారు. ఈ సంఖ్య సరాసరిగా పెరగబోతోందని సైంటిస్టులు సూచిస్తున్నారు. 2045 సంవత్సరం కల్లా ఈ సంఖ్య 14 కోట్ల మంది వరకు చేరుతుందని కూడా వారు చెప్తున్నారు. భారతదేశం ఇవాళ లోకానికి ఒక డయాబెటిక్ క్యాపిటల్ గా మారిపోయింది. ఈ కథ ఇక్కడితో ముగిసింది కాదు. అంతేకాకుండా మన దేశం గుండె జబ్బుల విధ్వంసాన్ని ఎదుర్కొంటోంది. గత 2 సంవత్సరాలలో మనం మన కుటుంబ సభ్యుల్లోనూ, మనకి తెలిసిన వారిలోనూ ఎవరో గుండెపోటుతో మరణించారన్న వార్త విని ఉంటాం. అలా గురైన వారు చిన్న వయసు వారు లేదా వాళ్ళు ఏదో రోజువారీ కార్యం చేస్తున్నప్పుడే ఈ సంఘటన చోటు చేసుకుని ఉండొచ్చు. ఇది చాలా ఆశ్చర్యకరమైన, ప్రమాదకరమైన, అసహజమైన విషయం. ఎందుకంటే ఇది వరకు గుండెపోట్లన్నా, గుండె జబ్బులన్నా ముసలి వాళ్లకు లేదా వయసు వారికే సంబంధించిన వ్యాధిగా మనం అనుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఇవాళ 6 ఏళ్ల చిన్నారి కూడా గుండెపోటుతో మరణించిన వార్తని మనం విని ఉంటాం. దయచేసి గుర్తించండి, ఇది సాధారణం కానీ కాదు. మనం తింటున్న ఆహార పదార్థాల బ్రాండ్స్ మనకి అబద్ధాలు చెప్తున్నాయి. వాటిని గమనించి, గుర్తించి జాగ్రత్తగా ఉండే బాధ్యత మనది. మన అవయవాలకు చికిత్స కూడా పొందలేనంత నష్టాన్ని ఇవి కలిగించగలవు. ఉదాహరణకి మనం తాగుతున్న పాలల్లో డిటర్జెంట్ ఉండే అవకాశం ఉంది. అవును, మీరు విన్నది నిజమే. ఈ కల్తీ పదార్థాలు మన ఆరోగ్యానికి చాలా హానికరం. 2012 సంవత్సరంలో CSE పబ్లిష్ చేసిన రిపోర్ట్లో పాలల్లో డిటర్జెంట్ ని కలుపుతున్న ఆరోపణలు నిజమేనని సపోర్ట్ చేస్తూ చెప్పుకొచ్చారు. ఈ కల్తీ పదార్థాలు ఆరోగ్యానికి చాలా హానికరం. మన అవయవాలకు చికిత్స కూడా పొందలేనంతగా నష్టం కలిగిస్తాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వారు పబ్లిష్ చేసిన రిపోర్ట్లో పాలల్లో కలిపే కల్తీ పదార్థాల వల్ల ఫుడ్ పాయిజనింగ్ మరియు జీర్ణకోశ ఇబ్బందులు కలుగుతాయని వాళ్ళు వెల్లడించారు. వీటిని పాలు మరింత తెల్లగా కనిపించడానికి లేదా పాలల్లో నురుగు ఎక్కువ రావడానికి వాడతారని సమాచారం. అంతేకాదండోయ్, FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు రీసెంట్గా విడుదల చేసిన రిపోర్ట్లో ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్న ఒక పెద్ద మిల్క్ స్కామ్కి వ్యతిరేకంగా ఒక నోటీస్ని ఇష్యూ చేశారు. మీరు గనక A2 లేదా ఆర్గానిక్ మిల్క్కి ఎక్కువ డబ్బులు చెల్లిస్తున్నారంటే గొప్పగా మోసపోయినట్టే.
క్వాలిటీ పరంగా, నాణ్యత పరంగా, స్వచ్ఛత పరంగా A1 మరియు A2 మిల్క్కి ఎటువంటి తేడా లేదని FSSAI వాళ్ళు వెల్లడించారు. వారి నోటీస్ని మేము స్క్రీన్ ముందు పెడుతున్నాము, ఆపి చదివి తెలుసుకోండి. మాల్ట్ డ్రింక్స్గా పిలువబడే ఈ హెల్దీ డ్రింక్స్ కూడా మనల్ని మోసం చేస్తున్నాయి. వీటి నిండా ఉండేవి చక్కెర పదార్థాలు. రీసెంట్గా ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ బ్రాండ్స్ ఇంగ్రీడియంట్స్లో ఉండే నిజాన్ని లోకానికి చెప్పి వారు చెప్పే అబద్ధాలని బద్దలు కొట్టాడు. ఈ హెల్తీ డ్రింక్స్ పిల్లలు తాగడం వల్ల వాళ్ళు పొడవు పెరుగుతారని లేదా బలంగా అవుతారని, బోన్స్లో కాల్షియం పెరుగుతుందని చెప్పే ట్యాగ్ లైన్స్లో ఏమాత్రం వాస్తవం లేదు. మనం రోజు బాధితులం అవుతున్న మరో పెద్ద మోసం సాఫ్ట్ డ్రింక్స్. అసలు సాఫ్ట్ డ్రింక్స్ ఏ ఇంగ్రీడియంట్ బేస్ చేసుకొని తమ డ్రింక్ని మార్కెట్ చేసుకుంటాయో ఆ ఇంగ్రీడియంట్ దాంట్లో ఉండవు, కేవలం ఫ్లేవర్ ఉంటుందంతే. ఉదాహరణకు చాలా ఎల్లో డ్రింక్స్ని చూసి మనం మ్యాంగో డ్రింక్స్ అనుకుంటాం, కానీ వాటిలో 0.1% కూడా మ్యాంగో ఉండదు. ఆ డ్రింక్స్ కేవలం నీళ్లు, షుగర్స్ మరియు ఫ్లేవర్స్తో చేసినవే. మనం ఇంతసేపు ఆహార పదార్థాల్లో జరిగే కల్తీ గురించి, వాటిలో అధికంగా వాడి కెమికల్స్ మరియు ఫ్లేవర్స్ గురించి, వాటి వల్ల ఆరోగ్యానికి కలిగే హానికరమైన పరిణామాల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఒక నిమిషం ఆగండి. US, UK లాంటి దేశాలు కూడా చాలా భారీ మొత్తంలో ప్యాకేజ్డ్ ఫుడ్ని తింటూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ మన దేశం కన్నా US, UK లాంటి వెస్టర్న్ దేశాలు ప్యాకేజ్ ఫుడ్ మీద ఎక్కువగా ఆధారపడుతుంటారు. అయినా సరే మన దేశంలోనే డయాబెటీస్ ఎందుకని ఇంతలా పెరిగిపోతుంది? భారతీయుల ఆరోగ్యమే ఎందుకని ఇంతలా చెడిపోతుంది? దానికి సమాధానం తెలుసుకోవాలంటే ఈ ఘోరమైన నిజాన్ని మీరు తెలుసుకోవాల్సిందే. ఆరోగ్యం మరియు నాణ్యత విషయాలలో భారతదేశంలో లభించే ప్యాకేజ్డ్ ఫుడ్ అన్ని దేశాల కంటే తక్కువ ర్యాంక్ని పొందింది. రీసెంట్గా జార్జ్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ వారు నిర్వహించిన స్టడీలో సుమారుగా 4 లక్షల వివిధ రకమైన ఫుడ్ మరియు డ్రింక్ ప్రోడక్ట్స్ని 12 దేశాల నుంచి సేకరించి వాటి నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. అందులో UK మొదటి స్థానంలో, USA 2వ స్థానంలో మరియు ఆస్ట్రేలియా 3వ స్థానాన్ని సంపాదించుకున్నారు. మనమంతా ఇష్టంగా తినే ప్యాకేజ్డ్ ఫుడ్లోని హై లెవెల్స్ ఆఫ్ షుగర్, సాచురేటెడ్ ఫ్యాట్, సాల్ట్ మరియు క్యాలరీస్ని ఈ సర్వే బయటపెట్టింది. బాధాకరమైన విషయం ఏంటంటే ఇండియాలో దొరికే ప్యాకేజ్డ్ ఫుడ్లోని అత్యధికమైన క్యాలరీస్ ఉన్నట్లుగా తేలింది. దీనిలో ఇంకొక ఘోరం, ఇండియాలో కూడా మీ ఆర్థిక స్థాయి ఎంత తక్కువ అయితే మీకు అందుబాటులో ఉండే ప్యాకేజ్డ్ ఫుడ్ నాణ్యత కూడా అంతే తక్కువగా ఉంటుంది. షుగర్, మైదా మరియు నూనె అంటే ఫ్యాట్. మరి ఇన్ని చెడు పరిణామాలు ఉన్నా సరే ప్యాకేజ్డ్ ఫుడ్ మీద మనం అంతలా ఆధారపడడానికి కారణం ఏంటో తెలుసా? ఈ 3 ఆహార పదార్థాల వల్ల. వీటిని ఫ్లేవర్ల సహాయంతో మనం ఎన్నడూ తిననంత రుచికరమైన ఆహారాన్ని తయారు చేస్తారు. దీనివల్ల డోపమిన్ అనే హ్యాపీ హార్మోన్ మన బాడీలో రిలీజ్ అవుతుంది. కాబట్టి అసలు మనం తినే ఆహారం ఆరోగ్యమా కాదా అని తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేయము. అంతేకాకుండా ప్యాకేజ్డ్ ఫుడ్స్ అనేవి జనరల్గా చాలా చౌకగా ఉంటాయి. మనకి ఎప్పుడు షాపులలో, సూపర్ మార్కెట్లలో ఈజీగా అందుబాటులో ఉంటాయి. అందుకే వీటి మీద మనం ఎక్కువగా ఆధారపడుతూ ఉంటాం. ఇప్పటి వరకు మనం మొదటి భూతం గురించే మాట్లాడుకున్నాం. ఇప్పుడు రెండో భూతం గురించి మాట్లాడుకుందాం. రెస్టారెంట్లు మరియు రోడ్ సైడ్ ఫుడ్. వీళ్ళు కూడా టేస్టింగ్ పౌడర్స్ని, ఆర్టిఫిషియల్ ఎడిటివ్స్ని కలిపి ఆహారాన్ని మరింత రుచికరంగా తయారు చేస్తుంటారు. కానీ ఇది పూర్తి నిజం కాదు, ఇంకా ఉంది. ఇటీవల GHMC వారి ఫుడ్ ఇన్స్పెక్షన్ ప్రోటోకాల్స్ భాగంగా 130 రెస్టారెంట్ల మీద రేడ్ చేశారు. అందులో 70 రెస్టారెంట్స్ బేసిక్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ని కూడా పాటించట్లేదని వాళ్ళకి నోటీసులను ఇష్యూ చేశారు. మనం తరచుగా విజిట్ చేసే చాలా పెద్ద ఫేమస్ రెస్టారెంట్లు కూడా ఎక్స్పైర్ అయిన ఫుడ్ని ఫ్రిడ్జ్లో ఉంచి మరీ వాడుతున్నట్టుగా, అపరిశుభ్రమైన కిచెన్లను నడుపుతున్నట్లుగా తేలింది. గుర్తుపెట్టుకోండి, ఎక్స్పైర్డ్ ఫుడ్ అంటే కుళ్ళిపోయిన, ఖరాబ్ అయిపోయిన ఆహారం. దీన్ని వాళ్ళు వేడి చేసి టేస్టింగ్ పౌడర్స్ యాడ్ చేసి రుచిని ఏమార్చి మనకిస్తారంతే. రుచి మారినా, కుళ్ళిపోయినా, ఖరాబ్ అయిన ఆహారం తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రమాదం మాత్రం ఎక్కడికి పోదు. సాధారణంగా గవర్నమెంట్ ఆఫీషియల్స్కి రెస్టారెంట్ ఓనర్లతోటి డీల్స్ ఉంటాయి. మీ రెస్టారెంట్కి మేము రేడ్ చేయబోతున్నామని వాళ్ళకి ముందే సమాచారాన్ని ఇస్తారు. నిజాయితీగా చెప్పకుండా రేడ్ చేయడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. కాబట్టి మీ ప్రభుత్వం మీద మీకు పూర్తి నమ్మకం ఉంటే తప్ప మీరు తినే ఆహార నాణ్యతను నిర్ధారించలేము.
ఇది మీరు మీ కుటుంబ సభ్యులు తినే ఆహారం. ఇందులో పిల్లలు కూడా ఉంటారు. చిన్న వయసు నుండే కల్తీ ఆహారం తినడం వల్ల భవిష్యత్తులో కఠినమైన పరిణామాలు ఉంటాయి. తీవ్రమైన కేసెస్లో క్యాన్సర్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాంటి వ్యాధులు కూడా రావచ్చు. అయితే కంగారు పడాల్సిన విషయం ఏంటంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాంటివి లైఫ్ స్టైల్ డిసీజెస్. ఇవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఒకటి వచ్చిందంటే మరొకటి రావడం చాలా సులువైపోతుంది. పైగా ఈ వ్యాధులు లేదా న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ మన భౌతిక సామర్థ్యాల మీద, మేధస్సు మీద, మానసిక సామర్థ్యాల మీద చాలా ప్రభావం చూపిస్తాయి. మీరు ఇప్పటికీ మేలుకోకపోతే భవిష్యత్తులో లేదా తొందరలోనే హాస్పిటల్ బిల్స్ మీద లక్షల్లో ఖర్చు చేయవలసి ఉంటుంది. సరే చాలా నిజాలు తెలుసుకున్నాం. చాలా భయంకరమైన నిజాలు తెలుసుకున్నాం. భయపడకండి. ఈ కల్తీల నుంచి తప్పించుకునే మార్గాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. నంబర్ 1, మన భారతీయులందరికీ ఒక అలవాటు ఉందండి. ఏదైనా ప్రోడక్ట్ని ఫస్ట్ తీయంగానే, సూపర్ మార్కెట్ షెల్ఫ్ నుంచి తీయంగానే ముందు దాని ఎంఆర్పి మరియు ఎక్స్పైరీ డేట్ చూస్తాం. ఆ అలవాటు మానుకోండి. ఏ ప్రోడక్ట్ అయినా ముందు భాగాన్ని అసలు పట్టించుకోవద్దు, బ్రాండ్ నేమ్ చూసుకోవడానికి తప్ప. వెంటనే ఆ ప్రోడక్ట్ని వెనక వైపుకి తిప్పండి. ముందుగా మీరు చూడాల్సింది ఇంగ్రీడియంట్ లిస్ట్. అంటే ఆ ప్రోడక్ట్లో ఏ ఆహార పదార్థాలు కలిపారు. తర్వాత న్యూట్రిషనల్ బ్రేక్ డౌన్ని చూడండి. ఆ తర్వాత ఇంకేమైనా హెల్త్ వార్నింగ్స్, రిస్క్స్ ఉంటే చదవండి. మీకు కావాల్సిన పోషకాలు అందులో ఉన్నాయో లేదో చూడండి. మీ టైం మీరు తీసుకోండి. కంగారు పడద్దు. ఆహార పదార్థాల్లో మీకు తెలియని ఆహార పదార్థం ఏదైనా ఉందంటే వెంటనే గూగుల్ చేసి అదేంటో తెలుసుకోండి. ఎక్కువ షుగర్స్, ఫ్యాట్స్ ఉన్న ప్రోడక్ట్స్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. చివరిగా ఎక్స్పైరీ డేట్ను చూడండి. నంబర్ 2, సెల్ఫ్ రిలయంట్గా ఉండడానికి ప్రయత్నించండి. అంటే ఆహార పదార్థాలను ఎక్కువ శాతం మీరు సొంతంగా తయారు చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. ఉదాహరణకి కారం పొడిని ప్యాకెట్లలో కాకుండా మీరే సొంతంగా మిర్చీలను కొని పొడి చేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపును కూడా పట్టించండి. వీలైనంత వరకు ఇలాంటి ఆహార పదార్థాలు బయట దొరికే ప్యాకెట్లలో కాకుండా మీరు సొంతంగా చేసుకునే ప్రయత్నం చేయండి. నంబర్ 3, తప్పుడు ప్రకటనలకు మోసపోని, నమ్మని విధంగా మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకోవాలి. 1కి 10 పేర్చి చెప్పే ఈ బ్రాండ్స్లని, వాటి స్లోగన్స్ని మీరు అస్సలు నమ్మకూడదు. కేవలం ఇంగ్రీడియంట్ లిస్ట్నే నమ్మండి. మార్కెట్లో కొత్తగా కనిపించే, వినిపించే ప్రతి డైట్ని నమ్మి ఆచరించడం మానేయండి. మనం రోజు తినే ఫుడ్ ఇంట్లోనే తయారు చేసుకుంటే, నాణ్యమైన పదార్థాలతో తయారు చేసుకుంటే అదే ఎక్కువ. నంబర్ 5, రెస్టారెంట్లకి బయట ఫుడ్ తినడానికి వెళ్ళడం వారానికి 2 సార్లు మించి చేయకండి. ఫుడ్ డెలివరీ యాప్స్ మీద ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ ఆధారపడడం మొదలుపెట్టండి. ఆహారాన్ని మీ సొంతంగా చేసి చూడండి. మీ హెల్త్లో, మీ పాకెట్స్లో తేడాను చూస్తారు. మీరు రోజు తీసుకునే ఆహారంలో కూరగాయలు, ఫైబర్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. ప్రోటీన్ రిచ్ ఫుడ్ని తప్పకుండా తినండి. అది ఇంట్లో చేసిందైనా, బయట చేసిందైనా ఆహార పదార్థాల నాణ్యతను తెలుసుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం అనేది పెద్దలు చెప్పే సామెతే కాదండి. నేటి కల్తీ ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైన వాస్తవం. మీ ఆరోగ్యం బాగుంటే మీ ఐశ్వర్యానికి, మీ అందానికి ఎలాంటి ముప్పు ఉండదు. మీ ఆరోగ్యం చెడే కొద్దీ మీ పాకెట్లలో చిల్లులు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి స్టే సేఫ్, స్టే అవేర్. ఈ వీడియోని ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ లైక్ దిస్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డీప్ డైలీ తెలుగు.